హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే, ఇక్కడ మెయిలింగ్స్ ట్యాబ్లో మనకి ఇక్కడ క్రియేట్ అనే ట్యాబ్లో మనకి ఇక్కడ ఎన్వెలప్స్ అలాగే లేబుల్స్, ఈ టూ ఆప్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూస్తే మనకి ఎన్వెలప్స్ లేబుల్స్ MS4లో మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంకేమాత్రం లేచిన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ మనము ఎన్వెలప్స్ అంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే, మనం ఒక అడ్రస్ నుంచి ఇంకో మీకు ఇక్కడ వీటికి సైజ్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత వీటి యొక్క సైజ్ని మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసుకొని దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బోల్డా, ఇటాలిక్కా, లేకపోతే అండర్లైన్డా, లేకపోతే ఇక్కడ మీరు కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత అలాగే ఇక్కడ మీకు సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు సైజ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీరు ఇంకా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు అనమాట. సో అక్కడికే వెళ్ళి చేసుకోవాలని అయితే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిలింగ్స్ ట్యాబ్లోనే లేబుల్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లేబుల్స్ అంటే ఏంటంటే, మామూలుగా మనము ఏదన్నా మనం సూపర్ మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు మనం లేబుల్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే
దీనిలో ఫాంట్ని మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇలా లేబుల్స్ని ఒక్కసారి క్రియేట్ చేస్తే మనకి పేజ్ నిండా ఎన్ని కావాలన్నా సో ఈ విధంగా మనకి బార్ కోడ్స్ని స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు బార్ కోడ్స్లో ఒకే ఐటమ్ ఒక 100 ఐటమ్స్ ఉంటాయి. సో అప్పుడు ఒక మ్యాగీ తీసుకున్నాం అనుకోండి, ఒకే మ్యాగీ 100 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఒక బార్ కోడ్ని మనం జనరేట్ చేసి ఆ ఒక బార్ కోడ్నే సో ఇలా 100 లేబుల్స్ని మనం క్రియేట్ చేసి ప్రింట్అవుట్ తీసేసి ఆ 100ని అంటించేసాం అనుకోండి, సేమ్ ఒకే బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.